హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నర్మదా పునాతిము. సో నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మా అన్నయ్యతో కలిసి విజయవాడ వెళ్ళిపోతున్నాను. రండి మీకు కూడా విజయవాడని చూపించేస్తాను. సో నైట్ వెళ్తున్నానండి నేనైతే. అన్నయ్య వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. సో ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. నైట్లో అయితే వ్యూ చాలా బాగుంటుందండి చూడడానికి. సో మొత్తం లైటింగ్స్ అంతా సో నాకైతే మంచిగా అనిపించింది చూడడానికి. సో మేమైతే ఇంటికి దగ్గరలో ఉన్నాము. ఇంకా మా పాపను చూడాలి, వర్షితమ్మ. సో ఇలా అయితే మా వర్షితతో మంచిగా ఆడుకున్నాను డే అంతా, మంచిగా ఫొటోస్ దిగి. సో తనకైతే ఆడుకోవడం ఉంటే ఇంకేం వద్దు. సో మేము కూడా తనతో పాటు చిన్నపిల్లలం అయిపోయి మంచిగా ఆడుకున్నాము. సో ఇలా అయితే మా డే గడిచింది. ఇంకా నైట్ అయిపోయింది. సో ఆమెతో ఒకటే ఆటలండి. చూసేయండి మీరు కూడా. ఇలా అయితే మా డే గడిచింది. సో మేమైతే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము కృష్ణ బ్యారేజ్కి వెళ్ళాలని. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. మంచిగా చాలా మంచిగా ఉందండి బోట్ దగ్గర ఇది. సో మేమైతే ఫొటోస్ దిగాము, నేను, వర్షిత, అన్నయ్య, వదిన అందరం కలిసి బోట్ దగ్గర. సో ఇదైతే బోట్ ఎక్కేసాం ఆల్రెడీ. మా వర్షిత అయితే వాటరే చూస్తుంది. సో ఇదైతే బోట్లో అండి. చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే చూడడానికి. ఇది లోపల, కృష్ణ బ్యారేజ్ లోపల. సో ఇదైతే ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. ఎవరికైనా పేరు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫొటోస్ దిగడానికి అంతా చాలా మంచిగా ఉంది టూరిస్ట్ ప్లేస్. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో కామెంట్ చేయండి ఈ ప్లేస్ మీకు తెలిసి ఉంటే. సో ఇలా అయితే మా పాపతో ఆడుకున్నాము. చూసేయండి. ఇంకా ఉయ్యాల అన్నీ ఉన్నాయండి అక్కడ మంచిగా. మా వదిన, నేను. సో మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు పాపను ఎత్తుకొని. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాం ఇద్దరం. వర్షితమ్మ అయితే ఏడ్చేస్తుంది మేము ఊగుతున్నామని చెప్పి. సో ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి అంతా. సో పిల్లలు ఆడుకోవడానికి అంత మంచిగా ఉంది. సో ఫుడ్ కోర్ట్స్ అన్నీ మంచిగా ఉన్నాయండి చూడడానికి. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు మంచిగా ఫొటోస్ దిగుతూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే చూడడానికి. సో కృష్ణా నది. ఇదంతా వాటరేనండి. ఇంకా ఈవినింగ్ అయిపోతూ ఉంది, అయినా సరే మేము వెళ్ళట్లేదు. మంచిగా ఉందని చెప్పి వ్యూ చూసుకుంటూ ఉన్నాం. అన్నయ్య అయితే పిలుస్తున్నాడు, మేమైతే రావట్లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు ఒకడే. చూడండి చూడండి వెళ్ళిపోతూ ఉన్నాడు మేము రావట్లేదని చెప్పి. ఫైనల్గా అయితే ఇంకా బోట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వచ్చేసామండి. ఇంకా నైట్ అయిపోయింది, బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కూడా ఫొటోస్ దిగాము. సో బోట్ ఎక్కేసి ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకొక 5-10 మినిట్స్లో మేమైతే బోట్ దాటేస్తామండి, నది దాటేస్తాము. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఇదైతే బోట్లో చాలా